ప్రపంచంలో సెల్ఫ్ డిఫెన్స్ మర్డర్ అన్నటువంటి దాన్ని ఏ దేశమైనా సరే అనుమతిస్తుంది. అంటే మనంతట మనం వెళ్లి ఎవరి మీద దాడి చేయకూడదు. ఒక వ్యక్తి వచ్చి మనల్ని కాల్చేయడానికో, మనల్ని పొడి చేయడానికో ప్రయత్నిస్తున్నప్పుడు ఆత్మరక్షణ కోసం ఎదురు తిరగడం, ఆ టైంలో వాళ్ళని చంపడం అన్నటువంటి దాన్ని ఈ సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. అయితే అది మనం నిరూపించుకోవాలి. బట్ ఆడపిల్లల విషయంలో అయితే గనక అత్యాచారం జరుగుతున్నప్పుడు, లేకపోతే అరాచకం జరుగుతున్నప్పుడు తిరగబడినటువంటి విషయాల్లో ఫస్ట్ అమ్మాయికి ప్రయారిటీ ఇస్తారు. కానీ విచిత్రం ఏంటంటే బ్రిటన్‌లో ఉన్నటువంటి జడ్జిలు గూడా మరి అక్కడ ఉన్నటువంటి లేబర్ పార్టీ రూట్‌లో మన మెదళ్ళు మారిపోయినాయో ఏమో తెలీదు గానీ 18 సంవత్సరాల మార్టినా ఒగోనోస్కా అనేటటువంటి అమ్మాయిని ఒక వ్యక్తి రేప్ చేశాడు. రేప్ చేస్తున్నటువంటి సందర్భంలో అమ్మాయి తనని తాను రక్షించుకోవడానికి వాడిని పొడి చేసింది. వాడు చచ్చిపోయాడు. అయితే కోర్టు అమ్మాయికి రేప్ జరిగిందంటే అక్కడ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి ఇది కేసు పెట్టిన తర్వాత అమ్మాయిని ఇంటికి పంపించారు. తర్వాత కోర్టులో కేసు ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు రేపు జరిగిందన్నటువంటి వైద్యులు కూడా ధృవీకరించారు. కానీ అమ్మాయి అతన్ని చంపడాన్ని తప్పుపట్టింది న్యాయస్థానం. ఇది విచిత్రం. పైగా అమ్మాయికి 17 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఏంటయ్యా అంటే అమ్మాయి అతన్ని చంపడం తప్పు అన్నటువంటిది. ఇది అత్యంత దారుణాతి దారుణమైనటువంటి తీర్పు. ఇప్పుడు ఇది బ్రిటన్‌లో పెద్ద సంచలనాత్మకమైనటువంటి వ్యవహారం కిందన మలుపు తిరిగింది.